జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ మాత్రమే కాదని గొప్ప దేశ సేవకులని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కితాబిచ్చారు. గుంటూరు సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఆయన పాల్గొన్నారు. తపాలా శాఖ ఆదాయం పెంచేలా జీడీఎస్లందరూ మరింత కష్టపడాలని సూచించారు. జీడీఎస్ల సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామీణ డాక్ సేవకులను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ సత్కరించారు. వారికి యూనిఫామ్లు ధరింపజేసి సన్మానించారు. సాంప్రదాయ సేవా విభాగం నుంచి ఈ రోజు ఒక డేటా ఆధారిత కస్టమర్ కేంద్రీకృత లాజిస్టిక్ హబ్ గా మనం అందరం కూడా రూపాంతరం చెందాలి. ఇంతకు ముందు గత 5 సంవత్సరాల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ 1.5% ఉంటే ఒక్క క్వార్టర్ లోనే 10 నుంచి 15% గ్రోత్ తీసుకొచ్చారు పోస్టల్ ఉద్యోగులు దేశం అంతా కూడా. అంటే మనం మానిటర్ చేస్తే, ప్రోత్సాహం ఇస్తే ఒక్క నెలలోనే, అంటే సంవత్సరానికి 1.5% గ్రోత్ వచ్చే డిపార్ట్మెంట్ 3 నెలల్లో 15% గ్రోత్ వచ్చింది. అంటే ఎంత పొటెన్షియల్ ఉందో కూడా, మీరు ఎంత ఆదాయాన్ని సంపాదించగలరో కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. బార్కోడ్ ట్రాకింగ్, అదే మీకు సులభంగా ఉండే విధంగా అమెజాన్ గాని అన్ని రిటైల్ చైన్స్ తో భాగస్వామ్యాలు ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంటర్నెట్ లో అమ్మే ఏ వస్తువుకైనా సరే పోస్టల్ డిపార్ట్మెంట్ డిఫాల్ట్ డెలివరీ సెంటర్ చేసే విధంగా కూడా యాప్స్, ఏపీఐస్ తో ఇంటిగ్రేట్ కూడా చేయబోతున్నామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పోస్ట్ ఆఫీసుల సమయానికి తెరవండి, సమయానికి డెలివరీ చేయండి. అక్కడక్కడ కొంతమంది ఒక్కొక్కసారి మనీ మిస్యూజ్ చేసి మళ్ళీ మా దగ్గరికే వస్తున్నారు, బై మిస్టేక్ మేము తీసుకున్నాం సార్ అని. ఒకసారి తప్పు చేసిన తర్వాత కష్టం. అలాంటి చిన్న చిన్న ఫ్రాడ్స్ ఉన్నా లేకుండా చేయండి. ఎందుకంటే మీది నమ్మకంతో సంబంధించినటువంటి విషయం. గ్రామాల్లో అందుబాటులో ఉండండి. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి సుకన్య సమృద్ధి యోజన గాని, ఆర్పీఎల్ఐ గాని, పిఎల్ఐ గాని, ఇలాంటి ఒక సుకన్య సమృద్ధి స్కీమ్ లో 8.25% ఇంట్రెస్ట్ చేస్తే ఒక కుటుంబానికి ఎంత మంచి జరుగుతుందో కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ కాదు, గ్రేట్ దేశ సేవక్, గొప్ప దేశ సేవకుడు అని చెప్పి నిరూపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకోసం ఎల్లప్పుడూ ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.